Last week, many called me and said, "Uncle, we are waiting for second storm." గడిచిన వారము చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమడిగారంటే, అంకల్ రెండో తుఫాను కొరకు మేము ఎదురు చూస్తున్నామన్నారు. I said, which storm you mean? అంటే నన్ను ఏ తుఫాను కొరకు ఎదురు చూస్తున్నారు అన్నాను. In our life or the Bible study? మీరు మీ జీవితంలో తుఫాను రావాలనుకుంటున్నారా లేదా బైబిల్ పఠనంలో తుఫాను గురించి ధ్యానించాలనుకుంటున్నారా అన్నాను. The storms in the Bible, what a precious, glorious lessons. I mean, it will teach us. బైబిల్ గ్రంథంలో రాయబడిన తుఫానులో మనకు ఎంతో ప్రశస్తమైన విలువైన ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పించేవిగా ఉంటాయి. Today we are going to see the second storm. ఈ దినాన రెండవ తుఫాను గురించి మనము ధ్యానము చేద్దాము. 14th chapter of Matthew, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము and verse 15 to 21. 15వ వచనాన్ని మొదలుకొని 21వ వచనము. There is no storm in this. ఇందులో తుఫాను అన్నది లేదు. But there is a why in the next verses we see the big storm came. And the reason for that storm is written over here. 22వ వచనం నుండి మనము చూసుకుంటే గొప్ప తుఫాను చెలరేగిందిగా మనము గమనిస్తాము. ఆ గొప్ప తుఫాను చెలరేగటానికి గల కారణము ఈ వచనాల్లో 15 నుండి 21 వరకు మనము చూస్తాము. Lord has so much of patience to teach these disciples. ప్రభువారు శిష్యులకు నేర్పించే విషయంలో ఎంతో ఓపికను కనపరిచిన వాడిగా ఉంటున్నాడు. To tell the fact, they were terrible people. నిజంగా మనము చూసినట్లయితే వారు ఎంతో ఘోరమైన భయంకరమైన వారుగా ఉంటున్నారు. Very terrible people. ఎంతో ఘోరమైన వారు. But Lord has, wonderfully, patiently taught them through so many ways, and finally made them people who could make the world upside down. కానీ ప్రభువారు ఎంతో ఓపికతో వారి జీవితంలో పనిచేస్తూ వారికి ప్రాముఖ్యమైన పాఠములు నేర్పిస్తూ వారి యొక్క పతనములన్నిట్లో కూడా సహాయపడుతూ కూడా వారిని లోకమును తలక్రిందులుగా చేయువారుగా చేశాడు. We know that when the Lord was preaching the gospel, lots of people by foot walking, miles together, and reached the meeting place to listen to the word of God. ప్రభువు బోధ చేసేటప్పుడు అనేక మంది ప్రజలు కూడా వేరు వేరు ప్రాంతాల నుండి ఎన్ని మైళ్ళు నడుస్తూ వచ్చారో తెలియదు, కానీ వారు ఎంతో దూర ప్రాంతముల నుండి ప్రభు యొక్క వాక్యంను వినటానికి వారు ప్రయాసపడి వచ్చేవారు. Thousands they came and gathered in the wilderness. వేల సంఖ్యలో వారు వచ్చి ఆ అరణ్య ప్రాంతంలో సమకూర్చబడేవారు. The Lord was preaching to them. ప్రభువు వారికి బోధిస్తూ వచ్చాడు. Disciples were there. శిష్యులు అక్కడ ఉన్నారు. And the meeting was going on very well. కూడిక ఎంతో చక్కగా అది కొనసాగిస్తుంది. Many times, preachers, they continue the message if they see people are very anxiously listening. చూడండి, ఇప్పుడు సాధారణంగా ప్రజలందరూ కూడా కూర్చొని ఎంతో ఆసక్తితో ఉన్నారనుకోండి, వాక్యం చెప్పే వారికి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది, వారు చెప్తూనే వెళ్తారు. And I don't know when the meeting started, but it continued till the evening. కూడిక ఎప్పుడు ఆరంభించబడిందో తెలియదు, కానీ సాయంత్రం వరకు అది కొనసాగుతూ వచ్చింది. The whole day the meeting was going on. బహుశా దినమంతా కూడా కూడిక జరుగుతా ఉంది. And verse 16, 16వ వచనములో 15వ వచనము, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుబోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. Please note it very carefully. దయచేసి జాగ్రత్తగా గమనించండి. No one from the meeting has complained the meeting is going on long. కూడికలో అంటే కూర్చొని వినే వారిలో ఎవరు కూడా వాక్యము చాలా సేపు చెప్తున్నాడు అని ఫిర్యాదు చేయలేదు. Not a single one. ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు. They never murmured. వారు ఎప్పుడు సనగలేదు. And they were sitting so anxiously, patiently listening to the word of God. వారు ఎంతో ఓపికతో ఎంతో ఆశతో కూర్చొని దేవుని యొక్క వాక్యమును వింటున్నారు. These disciples came. కానీ ఈ శిష్యులు వచ్చారు. It shows that they could not tolerate the meeting going on for such a long time. అంటే అది దేన్ని సాదృశ్యంగా లేదా దేన్ని చూపిస్తుంది అనగా అంతసేపు కూడిక జరగటము వారు సహించలేకపోయారు. They might be having their own meeting. బహుశా వారి యొక్క కూడిక కూడా వారు జరుపుకుంటున్నారేమో. And they may be talking, what is this? He's keep on
on preaching. వారు అనుకుంటా చెప్తూ ఉండవచ్చు, ఇదేంటి ప్రభువారు చెప్తూనే పోతున్నారు, వాక్యం ఎంతసేపు చెప్తాడు. So let us go and tell him to stop the meeting. కాబట్టి వెళ్ళి చెప్దాము, కూడికను ఆపేయమని అనుకున్నారు. So they came. కాబట్టి వారు ప్రభు దగ్గరకు వచ్చారు. And when they came, వారు వచ్చినప్పుడు read that. చూడండి, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. Lord, it is a desert. ప్రభువా, ఇది అరణ్యము. Maybe you don't know. బహుశా నీకు తెలియదేమో. This is a desert place. ఇది అరణ్య ప్రదేశము. Look at the time, it's too late. సమయము చూడు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. And you are continuing, please stop the meeting. నీవేమో చెప్తూనే వెళ్తున్నావు, దయచేసి ఆపేయి. Now in this particular thing, who is disciple, who is master? ఇప్పుడు అంటే ఈ సందర్భంలో శిష్యులు ఎవరో, యజమానుడు ఎవరో, బోధకుడు ఎవరో? Disciples, they are masters. చూడండి, ఇక్కడ శిష్యులు వారు యజమానులు అయ్యారు. And they treating the Lord as a disciple. వారు ప్రభుని శిష్యునిగా చూస్తున్నారు. And they came and they said that please stop the meeting. వారు అంటున్నారు కదా, అయ్యా కూడిక ఆపేసే అంటున్నారు. And then అప్పుడు verse 16, 16వ వచనము, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టమని వారితో చెప్పగా వారు ఇక్కడ. And the Lord said, ప్రభు అన్నాడు, they need not have to go. వారు వెళ్ళవలసిన అవసరం లేదు, you give them food. మీరే వారికి భోజనం పెట్టండి. Now at this point they have answered very roughly to the Lord. ఇప్పుడు అంటే ఈ సందర్భములో వారు ప్రభుకు ఎంతో గరసుగా అంటే ఎంతో కఠినముగా జవాబు చెప్పారు. It is not written here, it is written in the gospel to Mark. ఇక్కడ ఆ మాటలు రాయబడలేదు, కానీ మార్కు రాసిన సువార్తలో ఆ మాటలు రాయబడ్డాయి. Let us turn to Mark. చూడండి, మార్కు రాసిన సువార్త Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. Yes. See that verse. 35 నుండి చదువుతాను, గమనించండి. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనముకైనను కొనుకొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా. Now listen, Lord said you have to feed them. ప్రభు అన్నాడు, మీరు వారికి భోజనం పెట్టుడి అన్నాడు. And their answer is intolerable to any leader or any man. వారు ఇచ్చిన జవాబు ఏ మనుషునికైనా ఏ నాయకుడికైనా అంగీకరించబడే విధానంలో లేదు. They gave a very rough answer. వారు ఎంతో గరుకుగా కఠినముగా జవాబు ఇచ్చారు. See what did they say? వారేమన్నారో చూడండి. వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. Can you understand this? మీకు ఈ మాట అర్థమవుతుందా? What does this statement says? ఈ యొక్క మాట ద్వారా ఏం అర్థమవుతుంది? Lord said you have to feed them. ప్రభు అన్నాడు, మీరు వారికి భోజనం పెట్టుడి అన్నాడు. మేమా పెట్టేది? వారంటున్నారు, మేమా పెట్టేది. I don't know how many can you understand this. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. If some special speaker comes, ఎవరైనా ప్రత్యేకమైన బోధకుడు వచ్చాడు అనుకోండి, and he enters into this hall, వర్తమానికుడు లోనికి ప్రవేశించినప్పుడు and ask him to put the mats, ఆయన లోనికి రావటంతో అయ్యా చాపలే అంటే ఏమంటాడు? నేనా అంటాడు. What does this mean? దాని యొక్క అర్థం ఏంటి? Who are these people? What is the standard of these people? What is the standard of us? వీరి యొక్క అనగా ఈ ప్రజల యొక్క స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నేను వారికి చాపలేయాలా? మేమా. The disciple says, మేమా పోయి తెచ్చుకొని వచ్చి పెట్టేది. శిష్యులు అంటున్నారు, మేమా ఈ ప్రజలకు తీసుకొని వచ్చి పెట్టేది. What is it you are talking? నువ్వేం మాట్లాడుతున్నావు? Send them away, let them go and take. వారిని పంపి వారు వెళ్ళి కొనుక్కుంటారు. They have to give us, not we have to give them. వారు మాకు పెట్టాలి కానీ మేము వారికి పెట్టడం కాదు. They have to serve us. వారు మాకు సేవ చేయాలి. Not that we should serve them. మేము వారికి సేవ చేయడం కాదు. But the purpose of Lord Jesus Christ is not to be served, but he says, I have come to serve. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము, ఆయన నేను సేవను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చానని చెప్పాడు. Do you want us to go and bring? మేము వెళ్ళి వీరికి కొనుక్కొని రావాలా అంటున్నారు. What a terrible thing. ఎలాంటి భయంకరమైన విషయమో.
They don't know the purpose why God has called them. యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎందుకు పిలిచాడో ఆ ఉద్దేశం వారికి అర్థం కావట్లేదు. Not only they, many of us preachers also, they don't know. వారికి మాత్రమే కాదు, మనలో అనేక మంది బోధకులకు కూడా దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాదు. Many times we go for ministry. చాలా సార్లు పరిచర్యకు వెళ్ళినప్పుడు Many preachers, they behave like a kings. చాలా మంది బోధకులు పరిచారకులు వారు రాజుల్లాగా ప్రవర్తిస్తారు. We are not sent as a kings. మనము రాజులుగా ఆ ప్రదేశానికి We have been sent to serve them. మనము వారికి సేవ చేయడానికి వెళ్ళాము. It means we are servants. అంటే మనము దాసులము. We must behave like a servant. మనము దాసులుగా ఆ ప్రదేశంలో ప్రవర్తించాలి. Not that when we go there we behave like a king. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజులుగా వారి మీద పెత్తనం చేయటం కాదు. Many people are like that. చాలా మంది ఆ విధంగా ఉంటారు. Because there is no proper training. ఎందుకంటే సరి అయిన తర్బీదు లేదు. They don't know the training. వారికి తర్బీదు లేదు. They are born again, taken the baptism and send them, that's all. రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు పరిచర్యకు. Some people, they trouble so much. కొద్దిమంది అయితే ఎంత ఇబ్బంది పెడతారంటే వెళ్ళిన చోటున, I don't eat that. నేను ఇది తినను, I don't drink that. నేను దాన్ని తాగను, I can stay here. నేను ఇక్కడ ఉండను. I am not telling imaginations, I am telling the truth. నేను ఊహించుకొని చెప్పట్లేదు, సత్యం చెప్తున్నాను. This is what the condition of the disciples. శిష్యుల యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. When we are sent as a servants, not as a masters. మనము పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు యజమానుల్లాగా పంపించబడలేదు కానీ దాసులుగా పరిచర్య సేవ చేయడానికి వెళ్తున్నాము. We have to go there to serve them, not to be served. మనము వారికి పరిచర్య చేయడానికి వెళ్ళాలి కానీ వారి యొక్క పరిచర్య పొందడానికి కాదు. I heard many times Brother Bhaksing speaking, when we go for the ministry, we should not give least trouble to them. నేను సహోదరుడు భక్సింగ్ గారు ఈ మాట చెప్పే సందర్భంలో అనేక సార్లు వింటూ వచ్చాను. పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడున్న వారికి కనీసము కొద్దిగా కూడా ఇబ్బంది పెట్టకూడదు. Should not least trouble them. మనము వారికి కొద్దిగా కూడా ఇబ్బందినివ్వద్దు. What they give, you eat. వారు ఏదైతే పెడుతున్నారో దాన్ని where they put, stay there. వారు ఎక్కడైతే నేను ఉంచుతున్నారో అక్కడ ఉండు. Accept everything is provided. నీకు ఇచ్చినంత కూడా అంగీకరించు. And serve them. అక్కడ వారి మధ్యలో పరిచర్య. So many times I heard. నేను చాలా సార్లు వింటొచ్చాను. And I have attended many classes when Brother Flack and many other ghosts and all were there. Morning 10 o'clock they used to have every day Bible study. Many such Bible studies I have attended. Many I have learnt. Many I am practicing even today. సహోదరుడు ఫ్లాగ్ గారు ఇంకా అనేక మంది దైవజనులు ఉదయం పొద్దున్నే బైబిల్ పఠనము చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా వారు నేర్పిస్తూ వచ్చేవారు. అలాంటి పరిస్థితులు, అలాంటి కూడికల్లో నేను కూర్చున్నాను, వినటము మాత్రమే కాదు కానీ దాన్ని నేను పాటిస్తున్నాను. We are not superior to them. మనము వారికన్నా గొప్ప కాదు. These people says, ఇక్కడ వీరు అంటున్నారు, what are these people? వీరెవరి ప్రజలు? That we should serve them. మేము వీరికి పరిచర్య చేయాలా? మేము వెళ్ళి 200 dinars have to spend for these people. మేము వెళ్ళి 200 దీనార్లు వీరి కొరకు ఖర్చు పెట్టాలా? What did the Lord say? ప్రభు ఏమన్నాడు? I have not come to be served. నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, but I have come to serve. కానీ నేను పరిచర్య చేయుటకు వచ్చానన్నాడు. Mark chapter 10 and verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయము Every preacher goes for the preacher must know this. It's a biblical, it is not my theory. పరిచర్యకు వెళ్ళే ప్రతి ఒక్క పరిచారకుడు కూడా నేర్చుకోవాల్సిన సత్యము ఇది, లేఖనానుసారమైన ఇది ఆజ్ఞ ఉంటుంది, పాటించాల్సింది. Mark 10 and verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. Yes. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. What is the Lord teaching? ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? Is that what we have learned from him to be a masters? ప్రభు యొద్ద నుండి మనము నేర్చుకుందిదా యజమానులుగా ఉండాలని? Jesus said, Son of Man has not come to be ministered but to minister, not to be served but to serve. ప్రభు అంటున్నాడు కదా, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు. When we go, we are not superior, they are superior. మనము పరిచర్యకు వెళ్ళినప్పుడు వారికన్నా గొప్పవారం మనము కాదు, మనకన్నా వారే గొప్పవారు. And this what a arrogancy answer these disciples. ఇక్కడ ఎంత అంటే తిరుగుబాటు, గర్వంతో కూడిన జవాబిస్తున్నారు. The remedy for this is only storm. I am giving this instruction. దీనికి వారికి later on we'll go to storm and how the same people learn the lesson. చూడండి, దీనికి విరుగుడు పాఠము ఒకటే, అదే తుఫాను. తర్వాత మనం చూస్తాం ఏ విధంగా తుఫాన్లోకి వెళ్ళి వారు నేర్చుకున్నారని. And Lord did not open
a single word. He did not open the mouth and said the single thing. అప్పుడు వారు ఆ విధంగా జవాబిచ్చినప్పుడు ప్రభు వారు నోరు తెరిచి ఒక్క మాట కూడా వారితో చెప్పలేదు. మేమా is a terrible word. అది ఎంతో భయంకరమైన మాట. If you deeply think of that, ఒకవేళ లోతుగా ఆ మాటను అర్థం చేసుకుంటే, no leader can tolerate such arrogant answer. ఏ నాయకుడు కూడా అలాంటి పొగరు తిరుగుబాటుతో కూడిన మాటను అంగీకరించలేడు. And they were so hard. వారెంతో కఠినంగా ఉన్నారు. They were it looks that they're not interested in the meeting at all. వారు అసలు కూడికలో ఆసక్తి ఉన్నట్టుగా ఏ మాత్రము కనబడదు. They came, they disturbed the meeting. వారు వచ్చారు, కూడికను ఆటంకపరుస్తున్నారు. They said stop meeting. వారంటున్నారు, అయ్యా కూడికను ఆపేయ్. People has to say. అసలు వినేవారు ప్రజలు చెప్పారు. They are sitting since morning, they have no food, no water, they could not even move, so patiently sitting and listening the word of God, and these people they became so much troubled in their heart, and then afterwards they became a troublemaker. ప్రజలు వారు ఎంతో ఓపికతో వచ్చారు, ఉదయకాలం నుండి కూర్చున్నారు, భోజనం లేదు, నీళ్లు లేవు, ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే వీరు శిష్యులు ఆటంకపరుస్తున్నారు, తర్వాత ఆటంకము జరగటానికి కారణమవుతున్నారు. They said stop, అంటున్నారు, ఆపేయ్. So Lord said, ప్రభు అన్నాడు, go and see if we have some food. వెళ్ళి భోజనం ఏమన్నా ఏర్పాటు చేయగలుగుతారు చూడండి. We know the story. They got some very little food and Lord has served them all and they were all satisfied. తర్వాత మనకు తెలిసిన పరిస్థితి సందర్భమే చాపల్ని రొట్టెలను ఏ విధంగా అక్కడ ఉన్న వారందరికీ కూడా పంచిపెట్టాడో మనకు తెలుసు. And meeting was over. కూడిక అయిపోయింది. Everybody has gone. అందరూ వెళ్ళిపోయారు. Now starts the lesson. ఇప్పుడు పాఠం ఆరంభించబడుతుంది. Matthew మత్తయి రాసిన సువార్త chapter 14 14వ అధ్యాయము verse 22. 22వ వచనము. Yes. వెంటనే ఆయన జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్క తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. బలవంతంగా చేశాడు. బలవంతం చేశాడు. This is very very important word. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. Lord, in the meantime when he was sending them away, ఈ మధ్యలో ప్రభువు వారిని పంపించేటప్పుడు, all the multitude, అంటే జన సమూహమును పంపించేసేటప్పుడు, he was giving them farewell. వారికి ఆ ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు maybe many came for prayer, బహుశా చాలా మంది ప్రార్థన చేసుకుంటానికి వచ్చిండవచ్చు, and to share some problem, లేదంటే వారి యొక్క సమస్యల్ని పంచుకుంటానికి వచ్చిండవచ్చు. thousands were there. వేల సంఖ్యలో ఉన్నారు. So he told to the disciples, కాబట్టి శిష్యులతో అన్నాడు, you take the boat and go to the other side. మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి అన్నాడు. I'm not coming right now with you. నేను ఇప్పుడు మీతో పాటు రాను. They are not going. వారేమో వెళ్ళట్లేదు. I don't know, they had some doubt. బహుశా వారికి ఏదో అనుమానం వచ్చిండొచ్చు. ఎప్పుడు లేక he is asking us to get into the boat and go to the other side. ఎప్పుడు లేంది ఇదేంటి కొత్తగా విడ్డూరమో, మమ్మల్ని దోణిక్కమంటున్నాడు, అద్దరికి వెళ్ళమంటున్నాడు. They were not going. వారు వెళ్ళట్లేదు. They might have understood. వారికి బహుశా అర్థమై ఉండవచ్చు. Because our behavior is sending us to the alone and he is not coming. మన ప్రవర్తనను బట్టి ప్రభు వారు రాకుండా మనల్ని అద్దరికి పంపిస్తున్నాడని వారికి అర్థమైంది. What it says? ఇక్కడ ఏమని రాయబడింది? And we had sent the multitude away. He went verse 22. వెంటనే ఆయన జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవనని ఆయన వారిని బలవంతము చేశాడు. వారిని బలవంతము చేశాడు. Why one have to force? ఎందుకు ఎవరైనా ఒకరిని బలవంతం చేయాలి? Why Lord has to force them? ఎందుకు ప్రభు వారిని బలవంతం చేయాలి? They are not going. వారు వెళ్ళట్లేదు. They said we will not go. వారు అంటున్నారు మేము వెళ్ళమంటున్నారు. If you come we'll go. నువ్వు వస్తేనే మేము వెళ్తామంటున్నారు. He said I am not going, come. నేను మీతో రాను. You all 12 go. మీ 12 మంది వెళ్ళండి. They did not go. వారు వెళ్ళలేదు. He forced them. వారిని బలవంతం చేశాడు. What is the meaning of forcing? బలవంతం చేయటం అంటే అర్థం ఏంటి? Many mothers or many fathers knows. చాలా మంది తల్లులకు తండ్రులకు తెలిసి మాట. Children sometimes they are so stubborn they don't want to go to school. పిల్లలు కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారు, పొద్దున్నే స్కూల్ కి వెళ్ళమని అడ్డం తిరుగుతారు. And the school bus will come and pom. ఎప్పుడు స్కూల్ బస్ వస్తుంది, ఇంటికి వచ్చి హార్న్ కొడుతూ ఉంటుంది. And the child says no today I am not going. వీడేమో చూస్తేనేమో లేదు నేను వెళ్ళనని మొండికి తిరుగుతుంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? She will take the bag. ఆ బ్యాగ్ పట్టుకొని put it on her shoulder. ఆమె భుజం మీద వేసుకొని lift this fellow. వీని ఎత్తుకొని
go to the bus, ఆ బస్సు దగ్గరికి వెళ్ళి throw him inside, లోనికి విసిరివేసి and bag also throw. బ్యాగ్ కూడా వేసేసి Now come on, go. ఇప్పుడు వెళ్ళరా స్కూల్. This is the meaning of forcing. బలవంతం చేయటం అంటే అర్థం ఇది. This is what the disciple Lord has to do. ఇప్పుడు ప్రభు వారు శిష్యుల పట్ల ఇదే విధంగా They చేయాలి. are not prepared to go. వారు వెళ్ళటానికి సిద్ధంగా లేరు. They had some doubt. వారికి అనుమానాలు ఉన్నాయి. Why Lord is sending us alone? ఎందుకు ప్రభు వారు ఒంటరిగా మనల్ని పంపిస్తున్నారు? Because God has to train them. ఎందుకంటే దేవుడు ప్రభువు వారికి తర్బీదు చేయాలి. They are not ready. వారు సిద్ధంగా లేరు. Still they are not mature. వారు ఇంకా Still పరిపక్వతలోనికి they have not learned anything. వారు ఇంకా ఏది కూడా నేర్చుకోలేదు. Only storm is the best lesson for such people to teach. అలాంటి వారికి కేవలము తుఫాను మాత్రమే సరి అయిన ప్రక్రియ పాఠము నేర్పించడానికి. Lord forced them to go. ప్రభు వారిని బలవంతము చేసి పంపించాడు. He must have said, Peter, why you are not going? పేతురు నన్ను వచ్చి పేతురు ఎందుకు వెళ్ళట్లేదు? Lord, they are also not going. ప్రభు వారు కూడా వెళ్ళట్లేదు. You go. నువ్వు వెళ్ళు ఫస్ట్. No, then I am not going. ప్రభు నేను వెళ్ళను. Come here. And 12 people he has to throw them. చూడండి 12 మందిని ఈ విధంగా విసిరేయాలి. They're not listening. వారు వినట్లేదు. He forced them. వారిని బలవంతం చేశాడు. And all the 12 are there. అక్కడ 12 మంది ఉన్నారు. He might have counted also. లెక్క కూడా పెట్టుండవచ్చు ప్రభు. Who knows, one fellow can escape. ఎందుకు ఎవరికి తెలుసు ఒకరు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. And all the 12 there. కాబట్టి 12 మంది ఉన్నారు. He pushed the boat inside. ఇప్పుడు దోణిని లోనికి నెట్టాడు. Come on, go now. ఇప్పుడు వెళ్ళండి. They started going. ఇప్పుడు వెళ్ళటం ఆరంభించారు. When they came in the middle of the sea. ఇప్పుడు వారు సముద్రపు మధ్యలోనికి రావడం వింటే Class started. ఇప్పుడు పాఠం ఆరంభించబడింది. Yes, read that verse. చూడండి ఆ మాట. అప్పటికి దోణి అద్దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. Big storm came. గొప్ప తుఫాన్ వచ్చింది. And it was so terrible. అది ఎంతో భయంకరంగా ఉంది. And the waves were like a roaring. ఇప్పుడు అలలేమో ఎంతో గర్జిస్తున్నాయి. And this small boat. ఇదేమో చిన్న దోణి. And all these 12 people. ఇప్పుడు వీరేమో 12 మంది ఉన్నారు. And now they could not understand what is happening. ఇప్పుడు వారికి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందా అని. They were struggling. వారు ఇబ్బంది పడుతున్నారు. Big storm. గొప్ప తుఫాను. The Lord has brought them in right time. ప్రభువు సరి అయిన సమయంలో తుఫాను రప్పించాడు. This is the storm which has been brought by the Lord. ఈ యొక్క తుఫాను ప్రభువే అనుమతించాడు. To break them. వారిని విరగొట్టడానికి. To teach them. వారికి నేర్పించడానికి. Many times many believers they don't learn the lesson so easily unless God brings a storm in our life. అనేక మంది విశ్వాసులు వారి జీవితంలో పాఠములను ఏమాత్రము నేర్చుకోరు. వారిని విరగొట్టి వారి జీవితంలో ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించడానికి తుఫాన్ని అనుమతిస్తుంటారు. What a precious lessons the Lord has to teach them with this storm. ప్రభువు ఈ తుఫాన్ల ద్వారా ఆ శిష్యులకు ఎలాంటి ప్రశస్తమైన పాఠాలను నేర్పిస్తొచ్చారు. Now they were still far away. ఇప్పుడు ఇంకా వారు దూరముగా ఉండగా and then the storm started. ఇప్పుడు తుఫాను ఆరంభించబడింది. And all the 12 were struggling. ఇప్పుడు 12 మంది ఇబ్బంది పడుతున్నారు. I don't know what they have been talking. వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. చూశారా why he forced us? ఇప్పుడు అర్థమైందా ఎందుకు బలవంతం చేసి పంపించాడు? Hey, who told him that మేమా అంటే ఎవర్రా అన్నది? ఇప్పుడు అరే అసలు మేమా అనింది ఎవరు? నేననలే. నేననేదా మాట? నువ్వే అన్నావు మాట. Whoever it is, ఎవరన్నా సరే all 12 are included in that. ఇప్పుడు 12 మంది దాంట్లో కూడా ఉన్నారు. Now they are in the midst of the storm. ఇప్పుడు ఆ తుఫాను మధ్యలో చిక్కుకున్నారు. Struggling for life. ఇప్పుడు ప్రాణాల కొరకు ఇబ్బంది పడుతున్నారు. They don't know what is going to happen to them. ఇప్పుడు వారికి ఏం జరుగుతుందో ప్రియులారా తెలియదు. If the Lord is there, at least they could have had some hope. ఒకవేళ ప్రభు వారితో పాటు ఉండుంటే కనీసం నిరీక్షణన్నా ఉండేది. Lord did not go with them. ప్రభు వారితో పాటు వెళ్ళలేదు. He purposely did not go with them. ఉద్దేశపూర్వకంగా ప్రభు వెళ్ళలేదు. Because he wanted to send them into the storm. ఎందుకంటే తుఫాన్లో వారిని పంపించాలనుకున్నాడు. They will learn lesson only in storm. వారు తుఫాన్లో మాత్రమే పాఠాన్ని నేర్చుకుంటారు. Now they are struggling. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. And the waves were going up and down. This small boat, it is not run by the engine. They have to struggle. ఇప్పుడు అలలేమో పైకి ఎగిరి పడతా ఉన్నాయి, దోణిని కొడుతున్నాయి. ఆ దోణినేమో వీరే నడిపిస్తూ దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ దాంట్లో ఇబ్బంది పడుతూ చిక్కుకొని వారు ఎంతో ప్రయాస పడుతున్నారు. And the Lord was there very far. ఇప్పుడు ప్రభు ఏమో ఎంతో దూరంగా ఉన్నాడు. Looking at them. వారిని చూస్తా ఉన్నాడు. What a struggle. ఎంత ఇబ్బంది ఇప్పుడు. And they were so much trying to get out of it.
they could not. The storm was so strong. వారు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు బయటపడాలని, కానీ తుఫాను ఎంత బలంగా ఉందంటే వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. All the 12 disciples were there. 12 మంది శిష్యులు ఉన్నారు. They lot of thoughts will come. ఎన్నో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. He wanted to destroy all the 12 and choose another 12. That's why they sent us. బహుశా వారు అనుకుంటా ఉండొచ్చు, మన 12 మందిని సముద్రంలో ముంచేసి ఇంకా 12 మందిని ఏర్పరచుకుంటాడేమో, అందుకే మనల్ని ఇక్కడ పంపించాడు అనుకోవచ్చు. What is the reason? కారణం ఏమైంది? Oh, they were struggling and struggling. The Lord was there. వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రభు ఏమో అక్కడ దూరంగా ఉన్నారు. And he came. And then slowly he started coming. ఇప్పుడు ఆ ప్రభు వారు ఆ సముద్రము పైన నడుస్తూ శిష్యుల యొద్దకు వస్తున్నాడు. 25వ వచనం నుండి, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. 23వ వచనం, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, these 12 disciples, he sent them into the storm. He went to the mountain. He was upon his knees. ఈ 12 మంది శిష్యులనేమో ఆ తుఫాన్లోనికి పంపించాడు. ప్రభువారు మాత్రమో ఒంటరిగా ఆ కొండ మధ్యలో మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. Can you imagine what for he was praying? మీరు ఊహిస్తారా ఏ కారణాన్ని బట్టి ప్రభు ప్రార్థిస్తుండవచ్చు? I am sure he might have prayed many things, but I am very sure he has prayed for these 12 disciples. Father, these 12 disciples you have given, and they are so arrogant, they are so tough, they are so rough. Please break them. Oh Father, melt them, mold them and prepare them. ప్రభు అనేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తుండవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక అంశము ఆ శిష్యుల కొరకు ప్రార్థిస్తుండవచ్చు. తండ్రి, వారు ఎంతో మొండివారు, ఎంతో తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, వారు ఎంతో కఠినంగా ఉంటున్నారు, వారిని విరగొట్టండి, వారిని నలగొట్టండి, వారిని సరిచేయండి అని వారి కొరకు ప్రార్థిస్తుండవచ్చు. And when the evening was come, he was alone there on the mountain. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఏకాంతముగా కొండ ఎక్కి ఆయన పోయి ప్రార్థన చేస్తున్నాడు. He was praying. ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. He was praying for them. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Hard hearted people. కఠినమైన హృదయులు. He chosen them to serve. Now they're acting like a boss. వారు పరిచర్య చేయటానికి ఏర్పరచబడ్డారు, కానీ ఇప్పుడు వారు యజమానులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. We all have to understand one thing. The Lord has called us to serve, not to be served. మనమందరం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము పరిచర్య చేయటానికి వచ్చాము, కానీ పరిచర్య చేయించుకొనటానికి రాలేదు. Wherever we go, we have to serve them. మనము ఎక్కడికి వెళ్ళినా వారికి పరిచర్య చేయాలి. Don't think that they are meant to serve us. Not at all. It is not never in the Bible. వారు మనకు పరిచర్య చేయటానికే కేటాయించబడ్డారని ఎప్పుడు ఆలోచించవద్దు. అది కాదు బైబిల్ ప్రకారంగా చెప్పబడిన క్రమము. We should not act like a bosses when we go there. మనం అక్కడికి వెళ్ళినప్పుడు యజమానులుగా, రాజుల్లాగా ప్రవర్తించవద్దు. Look at our Lord's his own words. ఇక్కడ ప్రభు యొక్క సొంత మాటల్ని గమనించండి. The Son of Man has come to serve but not to be served. మనిషి కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు, గానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. What is our attitude when we go for preaching? మనము పరిచర్యకి వెళ్ళినప్పుడు మన వైఖరి ఏ విధంగా ఉంటుంది? How do we act? మనము ఏ విధంగా ప్రవర్తిస్తాము? ఏ విధంగా అక్కడ గమనిస్తూ పరిచేస్తాము? Do we behave as a servants or we behave like a boss? మనము దాసుల్లాగా అక్కడ ప్రవర్తిస్తామా, లేదా మనమే యజమానుల్లాగా, రాజుల్లాగా ప్రవర్తిస్తామా? They say they're feeling they're very superior to these people that they can't serve them. శిష్యుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉండిందంటే, ఈ ప్రజల కన్నా మేము ఎంతో ఉన్నతమైన వారము కాబట్టి మేము వీరికి పరిచర్య చేసేదన్నట్టుగా ఉండింది. They have to serve us. వారు మాకు పరిచర్య చేయాలి, not that we have to serve. మేము పరిచర్య చేయటం కాదు. The Lord said, this lesson, these people cannot learn theoretically. ప్రభు వారు అనుకున్నారు కదా, వీరు మాటలతో చెప్తే నేర్చుకునేవారు కాదు. I have to send them in the storm. కాబట్టి తుఫాన్లోనికి పంపించాల్సిందే అనుకున్నాడు. Why many times God sends storms in our life? చాలా సార్లు ఎందుకో దేవుడు మన జీవితంలో తుఫానును అనుమతిస్తుంటాడు. In our life, మన జీవితంలో, in our family life, మన యొక్క కుటుంబ జీవితంలో, in our church life, మన సంఘ జీవితంలో. Sometimes God intentionally sends the storm to teach us the very precious lesson. కొన్నిసార్లు దేవుడు ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో తుఫాన్ను అనుమతించడానికి గల కారణము ప్రాముఖ్యమైన పాఠాలు మనకు నేర్పించాలనుకుంటాడు. Yes, he was crying before the Father
for all these 12 disciples. ఈ యొక్క 12 మంది శిష్యులందరి కొరకు ప్రభువు తండ్రి ఎదుట కన్నీరు కారుస్తూ He ప్రార్థన must be చేస్తున్నాడు. praying, Father, they are not ready to take the gospel to all over the world. అనుండవచ్చు కదా ప్రభు తండ్రి, వారు ఇంకా సర్వలోకానికి సువార్త తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా లేరు. They are not ready. వారు ఇంకా సిద్ధంగా They లేరు. have to be prepared. వారు సిద్ధపరచబడాలి. They have to be trained. వారు తర్బీదు They చేయబడాలి. must be broken. వారు విరగొట్టబడాలి. When the Lord took the bread, ప్రభువు రొట్టెను తీసుకున్నప్పుడు he gave thanks ఆయన కృతజ్ఞతలు చెల్లించి and he broke it. దాన్ని విరిచాడు. God will never use anything with the things or persons unless first he break them. దేవుడు ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా వాడుకోవాలంటే వారిని విరగొట్టకుండా వాడుకోడు. He will not use unless he breaks. ఆయన విరగొట్టేంత వరకు కూడా వాడుకోడు. If he resist, that's we are gone out. ఒకవేళ తిరుగుబాటు చేసావా అయిపోయింది నీ పని. If he humbly submit for his breaking, you can see the glory of God. ఒకవేళ ఆయన మహిమార్థకరమై నువ్వు దీనునిగా తగ్గించుకొని నువ్వు సమర్పించుకున్నప్పుడు గొప్ప మహిమను చూస్తావు. Only the broken pieces satisfied the multitude. ఎప్పుడైతే విరగొట్టబడిన రొట్టె పంచబడిందో ఆ విరగొట్టబడిన రొట్టె మాత్రమే జన సమూహమును తృప్తిపరచగలిగింది. If he wants, he can make the 5 breads 5,000 breads easily. ఒకవేళ ప్రభు అనుకొనుంటే 5 రొట్టెలను 5,000 రొట్టెలుగా చేసి ఉండవచ్చు. And give them each one. ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె ఇచ్చిండవచ్చు. He did not do that. కానీ ఆ విధంగా చేయలేదు. Only it should be broken. అది ఖచ్చితంగా విరగొట్టబడాలి. Before it is used. అది వాడబడటానికి ముందు If you విరగొట్టబడాలి. have to be a blessing to others, ఒకవేళ ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే pride must be broken. మన యొక్క గర్వము విరగొట్టబడాలి. Our life must be broken. మన యొక్క జీవితం విరగొట్టబడాలి. Only broken things God will use for his purpose. విరగొట్టబడినవి మాత్రమే దేవుడు ఆయన మహిమార్థకరంగా వాడుకుంటాడు. The alabaster box, that woman brought it. ఆ స్త్రీ అత్తరు జటా మాంసిని ప్రభు యొద్దకు తెచ్చినప్పుడు When did the fragrance came out? ఎప్పుడు సువాసన విదజల్లింది? When it was broken. అది విరగొట్టబడినప్పుడు. It was there. అది అక్కడ ఉండింది. She brought it. ఆమె తీసుకొని వచ్చింది. She is holding in his hand, her hand. ఆమె చేతిలో దాన్ని పట్టుకుంది. But there's no use. కానీ దాని ద్వారా ఉపయోగం లేదు. Nobody knows there's a fragrance in that. ఆమె చేతిలో సువాసన కలిగిన అత్తరు బుడ్డిందని ఎవరికి తెలియదు. Nobody knows. ఎవరికి తెలియదు. When she broke it, కానీ ఎప్పుడైతే ఆమె దాన్ని విరగొట్టిందో house was filled with the fragrance. ఇల్లంతా కూడా అత్తరు సువాసనతో నింపబడింది. Breaking. విరగొట్టటము. Today many people, they don't submit when Lord starts breaking us. ఈ దినాల్లో అనేక మంది కూడా ప్రభువు వారిని విరగొడతా ఉంటే వారు అంగీకరించి సహించలేరు. That's why our ministry is fruitless ministry. అందుకొరకే మన పరిచర్య ఫలము లేని పరిచర్యగా ఉంటుంది. Going somewhere preaching the gospel and come here, that is not the ministry. ఏదో ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి రావటం అది పరిచర్య Go కాదు. some things, give some message and come back. Don't think that we have done some ministry. లేదంటే ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పి రావటం ద్వారా నేను ఏదో గొప్ప పరిచర్య చేశాను అని అనుకోవద్దు. What is the fruit of the ministry? కానీ ఆ పరిచర్య ద్వారా వచ్చే ఫలం ఏంటి? That is more important. అది చాలా ప్రాముఖ్యము. What is the fruit of the ministry? ఆ పరిచర్య యొక్క ఫలము ఏంటి? All these people were satisfied. ప్రజలందరూ కూడా తిని తృప్తిపరచబడ్డారు. How many left? ఎన్ని మిగిలిపోయాయి? 12. 12 గంపలు మిగిలాయి. Why 12? ఎందుకు 12 మిగిలాయి? నవ్వుతుంటే ఎందుకు 12? Later on it says where those 12 baskets have gone. తర్వాత ఆ 12 గంపలు ఎక్కడికి పోయాయి? Each one took one basket. ఒక్కొక్కరు ఒక్కొక్క గంపనెత్తుకోబోయారు తినడానికి. Next chapter Lord said, what happened to those 12? How many did you take? 12 baskets. They said 12. తర్వాత అధ్యాయంలో ప్రభు అంటారు కదా, మీరు వినలేదా? అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయో మీకు తెలియదా అన్నాడు. So the Lord may call the 12 disciples. ప్రభు 12 మంది శిష్యులను పిలిచిండవచ్చు. Come on, take each one. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క గంప తీసుకోండి. A real person will never take, he will be put into shame. నేనైతే ఈ లేదు, వాళ్ళు ఇచ్చి నేను తీసుకోవాలి, సిగ్గు. చూడండి, నిజంగా ఒక వ్యక్తికి కొంచెం గాని అంటే క్షమించండి సిగ్గుంటే
తీసుకుంటానికి ఇబ్బంది పడతాడు, ఎందుకంటే నేనేమి ఇవ్వలేదు, వారిచ్చింది నేను ఎందుకు తీసుకోవాలని. I spoke so roughly. నేనేమో ఎంతో కఠినంగా మాట్లాడాను. మేమా వీరికి పెట్టాలి. Now if I take their food and go, how it looks? ఇప్పుడు నేను వారి ఆహారాన్ని గంపల్లో దాచిపెట్టుకొని వెళ్ళి తీస్తే ఏమనుకుంటారు? సిగ్గుకి ఏమి లేదు. They took one basket. చూడండి, సిగ్గులేదేం లేదు, కడుపు నింపాలి, పైగా గంప పట్టుకొని పోయారు. That was the condition. అది వారి యొక్క పరిస్థితి. That's why God has to force them into the storm. అందుకొరకే తుఫానులోనికి ప్రభు వారిని బలవంతం చేయాల్సి వచ్చింది. Nowhere it is said he forced the disciples. ఎక్కడ కూడా శిష్యులను బలవంతం చేశాడు ప్రభు అని రాయలేదు. This is the only place. కేవలం ఈ సందర్భంలో మాత్రమే He forced them. వారిని బలవంతం చేశాడు. Get into the ship and go to the other side. వారు దోణిలోకి ఎక్కి అద్దరికి వెళ్ళాలి. Oh, now the storm started. ఇప్పుడు తుఫాను ఆరంభించబడింది. Oh, they're struggling. ఇప్పుడు వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు. Of life. వారు యొక్క ప్రాణముల యొక్క గుప్పెట్లో పెట్టుకొని భయపడుతున్నారు. They don't know what they have to do. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. Verse 25. 25వ వచనము. Yes. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. The Lord came by walking on the sea. ప్రభువు సముద్రము పైన నడుస్తూ వారి యొద్దకు వచ్చాడు. Storm has not stopped. తుఫాను ఆగిపోలేదు. In the midst of the storm he started walking. ఆ తుఫాను మధ్యలో ఆయన సముద్రము పైన నడుస్తొచ్చాడు. This is what he wanted to show the disciples. ఆయన శిష్యులకు ఇదే చూపించాలనుకున్నాడు. They thought he is an ordinary man. వారు అనుకున్నారు ఈయన సాధారణమైన వ్యక్తి. That's why they came, stop the meeting, whatever preaching. అందుకొరకే వారు వచ్చి అన్నారు కదా, ఏం మాట్లాడుతున్నావు, ఏం బోధిస్తున్నావు, ఆపేయ్ అన్నారు. It's already evening. ఇప్పటికే సాయంత్రం అయింది. They're all hungry. వారందరూ ఆకలితో ఉన్నారు. Send them away. వారిని పంపించేయ్. They could not understand who is he. వారు ఈ ప్రభువు ఎవరో వారు అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. He started walking on the troubled sea. ఆయన కలవరపరచబడిన తుఫానుతో చెలరేగుతున్న సముద్రము పైన నడవటం Still the storm was there. ఇంకా తుఫాను ఉంది. Still the waves are going up and down. ఇంకా అలలు పైకి ఎగిసిపడుతున్నాయి. But still with all his power and control he could walk safely on that sea. కానీ ప్రభు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వ అధికారము కలిగి ఆయన నేరుగా ఆ అలల పైన నడుస్తూ వెళ్ళాడు. This is what he wanted to teach them. ఆయన ఇదే వారికి నేర్పించాలనుకున్నాడు. And this lesson can be taught only through the storms. ఈ యొక్క పాఠము కేవలము తుఫాను ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. The Lord was showing them that I am not a ordinary, I am a man, in the same time I am a God. ప్రభు నేను ఏదో సాధారణమైన వాడిని కాదు, నేను మనుషునిగా ఉన్నాను, అదే సమయంలో దేవునిగా కూడా ఉన్నానని వారికి రుజువుపరచాలనుకున్నాడు. As the creator of the sea and the storm, he walked on them on the troubled sea, though the waves are going up and down. ఆయన సమస్తమైన సృష్టిని, సముద్రమును, గాలి వానలను సృష్టించిన దేవునిగా రుజువుపరచుకొనటానికి ఆ సముద్రములో తుఫాను చెలరేగుచుండగా అధికారము కలిగిన వాడై దానిపైన నడుస్తూ వెళ్ళాడు. And disciples saw him walking. శిష్యులు ఆయన నడుస్తూ రావటం They చూశారు. could not believe that it is Lord. వారు ప్రభువని నమ్మలేకపోయారు. They all cried and shouted, is the devil. వారు బిగ్గరగా అరిచి కేకలు వేశారు కదా, దయ్యము దయ్యం అన్నారు. According to them only devil can walk. ఎందుకంటే వారి ప్రకారముగా దయ్యాలు మాత్రమే ఆ విధంగా నడుస్తాయి. That's what they meant. అంటే వారి యొక్క అర్థం అది. It is not the Lord. ప్రభువు కాదు, is the devil. అది దయ్యము. They all cried. వారు బిగ్గరగా కేకలు వేశారు. The one side the storm. ఒకవైపేమో తుఫాను. Now this devil. ఇప్పుడేమో ఇటు చూస్తే దయ్యం వస్తుంది. I don't know what is this lesson, what is this college. వారికి అర్థం కాకుండా ఉండొచ్చు, ఇదేం పాఠము, తుఫాన్ ఏంటి, దయ్యం ఏంటి, ఏం అర్థం కావట్లేదు, గందరగోళము. ఇదేం ట్రైనింగ్, ఇదేం తరబిదయ్యా, ఎక్కడిది, what is this happening, ఏం జరుగుతుంది. They all shouted. వారందరూ అరుస్తున్నారు. Lord said, ప్రభు అన్నాడు, be not afraid, it is I. నేనే, భయపడకుడి అన్నాడు. It is not the devil. దయ్యము కాదు. Devil cannot do that. దయ్యం అది చేయలేదు. It is I. నేనే, I am. నేనే. Let's read that verse. ఆ మాటను చదువుకుందాము. Yes. వెంటనే when the disciples are 26. 26 ఆయన సముద్రము మీద నడుచు శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాడు. Don't fear, it is I. భయపడవద్దు, నేనే. Oh, what a comfort they might have had. ఓ వారు ఇలాంటి ఆదరణ పొందుండవచ్చు. But storm has not stopped. కానీ తుఫాను ఆగిపోలేదు. ఇంకా storm is going on. తుఫాను వస్తూనే ఉంది.
And when he said it is I, ఎప్పుడైతే నేనే అని ప్రభువు పలికాడో, Peter says, పేతురు అన్నాడు, Lord, permit me to walk. ప్రభువా నేను నీళ్లపైన నడువులాగున అనుమతించండి. What he will get by walking? నీళ్ళ మీద నడుట ద్వారా ఏమొస్తుంది అతనికి? Why he said that, permit me to walk? ఎందుకు నీళ్లపైన నడుములాగున అనుమతించమన్నాడు? If he walk, తాను నడిస్తే next day the Sakshi and Deccan Chronicle paper headlines it will come, Peter has walked on the sea. That's what he wanted. మరుసటి దినాన సాక్షి, ఈటీవీ, టీవీ9 అన్ని ఛానల్స్ లో అన్ని పేపర్లలో వస్తుంది, పేతురు అంటే నీళ్ళపైన నడిచాడంట అని ఫోటోతో పాటు దండేసి వస్తుంది. ఫోటోతో పాటు. and see, there was no reason. He said that I want to walk. తానన్నాడు, ప్రభువా నేను కూడా నడువులాగున అనుమతించండి. Lord knows that what his condition. ప్రభువుకి తెలుసు తన స్థితి ఏంటో. He cannot walk. తాను నడవలేడు. But still he want to walk. కానీ అయినా నడవాలనుకున్నాడు. He want to have a name and fame. పేరు ప్రఖ్యాతి కావాలనుకున్నాడు. And everybody will come to know Peter has walked on the troubled sea. అందరికీ తెలుస్తుంది తుఫానుతో చెలరేగిన సముద్రము పైన పేతురు గారు నడిచారని. Many times we die to name and fame, to get the name and fame. చాలా సార్లు మనము పేరు ప్రఖ్యాతి పొందడానికి అంటే మనం ఎంతో ప్రాకులాడుతుంటాము. We die. మనము ప్రాకులాడంటే దానికి Our name must be there. నా పేరే కనబడాలి. People must be there. ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలి. Maybe he thought the same thing. బహుశా తాను కూడా అదే అనుకుని ఉండవచ్చు. If I walk and then all the headlines it will be there. ఒకవేళ నేను నీళ్ళపైన నడిస్తే పెద్ద ప్రఖ్యాతి అందరికీ తెలుస్తుంది. Moreover, I can put it in my status also. అంత మాత్రమే కాదు, వాట్సాప్ స్టేటస్ వచ్చింది కదా, నీళ్ళపైన ఫోటో మీద నిలబడి నేను పెట్టుకోవచ్చు. So everybody will see that. కాబట్టి స్టేటస్ అందరూ చూస్తారు. Knowing everything, Lord said, walk. ఇవన్నీ కూడా ఎరిగిన ప్రభు ఏమన్నాడంటే, సరే నాయన రా అన్నాడు. So now he might have told them, hey, come on, keep aside. ఇప్పుడు పేతురు శిష్యులతో నుండి సరే పక్కకు జరగండి, నీళ్ళపైన నడవాలి. Now Lord has asked me to walk. ఇప్పుడు ప్రభు నీళ్ళపైన నన్ను నడవమన్నాడు. Maybe some people why you want to get into trouble? బహుశా పక్కనున్న వారు చెప్పుండొచ్చు, ఎందుకురా లేనిపోని తలకైన నీళ్ళ మీద నడవటం అవసరమా అని. Storm is going on. తుఫాన్ ఏమో అక్కడ చూడు ఎంత భయంకరంగా ఉందో. See the waves are there. ఆ అలలు చూడు ఏ విధంగా పైకి ఎగురుతున్నాయో. And still you want to go? నువ్వు ఇంకా వెళ్ళాలనుకుంటావు? No, you keep quiet. లేదు మీకు తెలియదు. I walk and show what I am. నేను నడిచినేంటో చూపెట్టుకుంటాను. Don't exalt yourself. Don't try to exalt yourself. Whoever exalted himself will be humbled. మీ ఎవరు కూడా మిమ్మును మీరు హెచ్చించుకునటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి చూపెట్టకూడదు. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారో. Yes, that is the biblical order. అది లేఖనానుసారమైన క్రమం ఉంటుంది. Somebody is trying to expose too much, that is a sign for his end. ఎవరైనా బాగా ప్రఖ్యాతి కావాలని ఎగిరెగిరి పడుతున్నారు అనుకోండి, అదే పడిపోవటానికి అది సూచన. That is a sign for the end. అదే వారు పట్టడానికి సూచన. They will die. వారు చనిపోతారు. In order to make themselves great. వారు గొప్పగా కనపరుచుకోవడానికి చనిపోయి ఎంతో ప్రాకులాడుతుంటారు. The Lord has wanted to teach this man very lesson. ప్రభువు ఈ వ్యక్తికి పాఠం నేర్పించాలనుకున్నాడు. He said, all let you come. సరే రానాయన నీళ్ళపైన అన్నాడు. Though he started. ఇప్పుడు అడుగు పెట్టాడు నీళ్ళపైకి. Lord was standing there. ప్రభు అక్కడ నిలబడినాడు. Peter walked. పేతురు నడిచాడు నీళ్ళపైన. First times to some extent. కొద్ది దూరము నడిచాడు. Yes. చూడండి. Read that verse. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. Big storm. I don't know whether the intensity, the wind has increased. గొప్ప తుఫాను తెలియదు. బహుశా తాను నీళ్ళ మీద నడిచే సమయంలో గాలి గట్టిగా వీస్తుండవచ్చు. And he shouted. ఇప్పుడు తాను And Peter answered him and said, Lord, if it thou bid me to come unto thee on the water. And he said, come. And when Peter was come down out of the boat, he walked on the water to go to Jesus. Verse 30. But when he saw the wind boisterous,
it was increased. ఇక్కడ 30వ వచనంలో గాలిని చూసి భయపడని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో అయితే గాలి అది వీచినందున, విస్తారముగా వీచినందున చూసి భయపడి మునిగిపోసాగాడు. And then he beginning to sing. ఇప్పుడు తాను మునిగిపోసాగాడు. Don't try to expose yourself. నిన్ను నీవు కనపరుచుకోవడానికి ప్రయత్నం That is చేయవద్దు. not the purpose of God calling for the to the ministry. దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచడానికి గల ఉద్దేశం ఇది కాదు. Elijah was doing great things. ఏలియా తాను గొప్ప గొప్ప వాటిని He చేస్తున్నాడు. brought fire from heaven. తాను ఆకాశం నుండి అగ్నిని క్రిందికి He తెచ్చాడు. shut the heaven and stopped the rain. తాను వర్షము పడకుండా ఆకాశాన్ని He బంధించాడు. prayed and again he brought the rain. తాను ప్రార్థించగా మరలా వర్షము కురిసింది. Then the Lord said, ప్రభు అన్నాడు, Elijah, it is enough now. ఏలియా ఇంకా ఇది చాలు. Go and hide yourself. నువ్వు వెళ్ళి నిన్ను నీవు మరుగు చేసుకో. That's what written in the Bible. బైబిల్లో అదే రాయబడింది. Lord told him very clearly. ప్రభు ఎంతో స్పష్టంగా అన్నాడు, You are in danger. నువ్వు అపాయంలో ఉన్నావు. If it's like this, the people will come and start praising you. You'll get into the high level. ఒకవేళ నువ్వు ఇదే విధంగా కొనసాగావనుకో, ప్రజలందరూ వస్తారు, నిన్ను మెచ్చుకుంటారు. మెచ్చుకోవటాన్ని బట్టి నువ్వు పైకి ఉప్పొంగిపోయి వెళ్ళిపో. Go and hide yourself. కాబట్టి వెళ్ళి దాక్కో. So that nobody can see you. తద్వారా నిన్ను ఎవరు కూడా చూడరు. What a command. ఎలాంటి ఆజ్ఞ. That was the training Lord has given to his people. తన ప్రజలకు దేవుడు ఇలాంటి తర్బీదునిచ్చాడు. We want to be sure. కానీ మనము మాత్రము కనుపరుచుకుంటాము. Everywhere I must be there. ఎక్కడికి వెళ్ళినా నేనే ఉండాలి, నా పేరు రావాలి. Outside, inside, pulpit, everywhere I want to be seen. బయట నేనే, లోన నేనే, అక్కడ నేనే, బాత్రూంలో నేనే, అన్ని నేనే. We want to be seen. కాబట్టి ఆ విధంగా కనబడాలనుకుంటాము. God says, hide yourself. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నీవు మరుగు చేసుకొని దాచుకో. So look at this condition of the Peter. కానీ ఇక్కడ పేతురు యొక్క పరిస్థితి చూడండి. What a terrible thing. ఎలాంటి భయంకరమైన విషయం. Started sinking down. తాను ఇప్పుడు మునిగిపోతా ఉన్నాడు. Oh, that storm was too big. తుఫాను ఎంతో భయంకరంగా వీస్తుంది. And that intensity of that storm increased. It became boisterous wind. ఆ యొక్క తుఫాను యొక్క విస్తీర్ణ ఎంతో భయంకరంగా పెరుగుతూ ఆ గాలి కూడా వీయటము భయంకరంగా మార్చబడింది. And then he shouted, Lord, it is enough. I don't want my name and fame. ఇప్పుడు తన కేకలు వేస్తాడు, ప్రభువా చాలు, ఇంకా నాకు పేరు ప్రఖ్యాతి వద్దు. Please save my life. That is enough. అయ్యా నా ప్రాణాన్ని కాపాడది చాలు. I don't want anybody knows that how great I am. నేను ఎంత గొప్పవాడినో వేరే వారికి తెలియవలసిన అవసరం లేదు. Only in storm we can learn this. Otherwise, no preacher can learn this. తుఫాన్లో మాత్రమే ఇది నేర్చుకుంటాం, లేదంటే ఏ బోధకుడు ఎప్పుడు నేర్చుకోలేడు. Yes, that is the way of God. ఇది దేవుని యొక్క మార్గము, విధేయ ఉంటుంది. Yes, that is the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఇది. That's the method of God. దేవుడు నేర్పించే విధానం ఇది. To teach us, any preacher or any believer, whoever it is, does not go and experience storm in their life. It's very difficult for them to become spiritual. ఏ విశ్వాసైనా, ఏ పరిచారకుడైనా నేర్చుకోకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే పరిచర్య అనేది ఎలాంటి ఉపయోగం. They don't have experience of storm in their life. వారి జీవితంలో తుఫాను యొక్క అనుభవం లేకుండా వెళ్ళినప్పుడు ఏ మాత్రం కూడా ఫలభరితంగా ఉండదు. Yes, otherwise we think that we are great people. లేదంటే మనం ఏమనుకుంటాము, నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటాము. And immediately Lord took hold of his hand. వెంటనే ప్రభు పేతురు చేయి పట్టుకున్నాడు. And then what did he say? తర్వాత ఏమన్నాడు Read. చూడండి, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటే యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. You don't have faith. నీకు విశ్వాసం లేదు. And you want to walk on the water. నీవేమో విశ్వాసం లేకుండా నీళ్ళపైన నడవాలనుకుంటున్నావు. How can this be possible? అది ఏ విధంగా సాధ్యము? You don't have faith at all. నీకు అసలు విశ్వాసమే లేదు. Why did he come? అసలు ఎందుకు వచ్చావు? And these 11 people must be laughing. అప్పుడు వెనుక 11 మంది బాగా కడుపు పట్టుకొని నవ్వుతుండవచ్చు. మంచి పని మనం పోలే. మంచి పని అయింది, మనం వెళ్ళలేదు అతనితో పాటు. And they were all standing and must be laughing at this man going down and shouting. వారందరూ కూడా ఇతను మునిగిపోయి కేకలు వేస్తా ఉంటే చూసి నవ్వుతుండవచ్చు. And immediately Lord took hold of him. వెంటే ప్రభు తన చేయి పట్టుకున్నాడు. Yes, further. అల్ప విశ్వాసి ఎందుకో సందేహపడితివని అతనితో చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. When they came in and Lord was bringing him. ప్రభు పేతుని పట్టుకొని వస్తున్నాడు. And 11 disciples must have said, Peter, now welcome back alive. 11 మంది శిష్యులు చూస్తూ పేతురుని అంటుండవచ్చు, అన్న రా బ్రతికి బాగానే వస్తున్నావు, లోనికి రా అని. Please come, welcome.
దయచేసి రండి లోనికి స్వాగతం అని. He might have been put into such a shame. ఎంతో సిగ్గుకు అవమానానికి లోనై ఉండవచ్చు. We can see one more, a very wonderful thing happening here. ఇక్కడ ఇంకో అద్భుతమైనది జరగటం మనము చూస్తాము. Read that verse. ఆ మాట చూడండి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. Who commanded the storm to stop? తుఫాను ఆగిపోమని ఆజ్ఞాపించింది ఎవరో? ఎవరు ఆజ్ఞాపించారు? Come on, tell something. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. Nobody has commanded. ఎవరు కూడా ఆజ్ఞాపించలేదు. Read that verse very carefully. ఆ మాటను చాలా జాగ్రత్తగా చదువుతాను, గమనించండి. 32 తెలుగులో. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. Who told the storm to stop? తుఫాను ఆగిపోమని సెలవిచ్చింది ఎవరో? How does the storm know this creator has entered into the boat? ఏ విధంగా తుఫానుకు తెలుసు సృష్టికర్త దోణి ఎక్కాడని? We don't have wisdom, but the nature has so much of wisdom. మనకు బుద్ధి ఉండదు, కానీ సృష్టికి ఎంతో జ్ఞానం ఉంటుంది. And the storm was there. తుఫాను ఉంది. And it was continuing. అది కొనసాగుతుంది. The moment Lord entered, who told the storm to stop? ప్రభు దోణి ఎక్కిన వెంటే తుఫాను ఆగిపోమని ఆజ్ఞాపించింది ఎవరు? When he entered in the boat, whole thing became strong. ఆయన దోణి ఎక్కిన వెంటే గాలి అంతా కూడా అణిగిపోయింది. He is the creator. ఆయన సృష్టికర్త. He is a powerful God. ఆయన సర్వశక్తుడైన Nature knows who is he. సృష్టికి సంపూర్ణముగా తెలుసు ఆయన ఏమై ఉంటున్నాడని. There are other storms. మిగతా తుఫాన్లు ఉన్నాయి. He commanded them. ఆయన వారికి ఆజ్ఞాపించాడు. He come. నెమ్మదిగా ఉండండి. But this storm, కానీ ఈ తుఫాను he did not command. ఆయన ఏం ఆజ్ఞ ఇయ్యలేదు. The moment he entered into the boat, storms, what a wonderful. I was meditating, but I could not understand. ఆయన దోణి ఎక్కిన వెనువెంటే తుఫాను ఆగిపోయింది. నేను ధ్యానిస్తూ వచ్చాను, కానీ నాకు అర్థం కాలేదు. How could nature know this? ఏ విధంగా సృష్టికి ఈ విషయంలో గ్రహించగలిగింది? Do they have eyes? వాటికి కళ్ళున్నాయా? Nature. సృష్టి Do they have eyes? చూడటానికి. Do they have mind like you and I? లేదంటే నీలాగా నాలాగా ఆలోచించడానికి మెదడుందా? Do they think? లేదంటే ఆలోచిస్తాయా? Do they observe? లేదంటే గమనిస్తాయా? How could it stop? ఏ విధంగా ఆగిపోయింది? Simply it shows he is the creator. ఆయన సృష్టికర్త అయిన దేవుడని దీని ద్వారా అది రుజువుపరచబడుతుంది. Creation could know that he is the master. ఆయన యజమానని సృష్టికి తెలుసు, గ్రహించింది. Whole storm was going on. తుఫాను చెలరేగుతూ ఉంది. He entered into the boat. ఆయన దోణిలో ప్రవేశించిన వెంటే Immediately it stopped. వెంటే తుఫాను ఆగిపోయింది. What a wonderful thing it is. ఇలాంటి అద్భుతమైన విషయం ఇది. The presence of the great creator. గొప్ప సృష్టికర్త యొక్క సన్నిధి. And immediately they entered and it was stopped. ఆయన లోన ప్రవేశించిన వెంటే తుఫాను ఆగిపోయింది. Now what happened to the disciples? ఇప్పుడు శిష్యులకు ఏం జరిగింది? What happened? ఏం జరిగింది? See what happened there. అక్కడ ఏం జరిగిందో చూడండి. Yes. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. They worshipped him. వారు ఆయనను ఆరాధించారు. Mark it in their life. First time disciples are worshipping the Lord. శిష్యులు వారి జీవితంలో మొట్టమొదటిసారి ప్రభుని ఆరాధిస్తున్నారు. Where did they learn the worship? వారు ఆరాధన ఎక్కడ నేర్చుకున్నారు? Who told them to worship now? అక్కడ ఆరాధించమని వారికి చెప్పింది ఎవరు? Lord did not tell them, come and start worshiping. ప్రభువు చెప్పలేదు కదా, ఇప్పుడు ఆరాధించండి నన్నని. He just came and sat down. యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి కూర్చున్నారు. All of them they knelt down. అక్కడ ఉన్న 12 మంది మోకరిల్లారు. This storm has broken their heart. ఈ యొక్క తుఫాను వారి యొక్క హృదయాన్ని నలగొట్టింది. This storm has broken their pride. ఈ యొక్క తుఫాను వారి యొక్క గర్వాన్ని నలగొట్టింది. Who will worship? ఎవరు ఆరాధిస్తారు? Only the person who humbles. ఎవరైతే దీనులుగా తగ్గించుకుంటారో వారే. A proud man can never worship God. గర్విష్టి గర్వముతో ఉన్నవారు ప్రభువుని ఆరాధించలేరు. They all worship. వారందరూ ఆరాధించారు. It means they became so humble. అంటే దాని అర్థము వారెంతో దీనులయ్యారు. Their arrogance is broken. వారి యొక్క గర్వము పోయింది. Their heart was broken. వారి యొక్క కఠిన హృదయం విరగొట్టబడింది. Proud was broken. వారి యొక్క గర్వము పోయింది. They all humbled. వారు దీనులుగా They తగ్గించుకున్నారు. never knew he is a creator. ఆయన సృష్టికర్త అని వారికి ఎప్పుడు They తెలియదు. never thought of worshiping him. ఎప్పుడు ఆయనను ఆరాధించడమే ఆలోచించలేదు. All of them కానీ వారందరూ కూడా ఇప్పుడు now started worship. ఆరాధించడం ఆరంభించారు. Worship meeting started. ఆరాధన కూడిక ఇప్పుడు ఆరంభించబడింది. I will put one question, 100% you will answer. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, 100% అందరూ చెప్తారు. Whom do you think the first man to worship? ఇప్పుడు వారిలో ఉన్న వారిలో మొట్టమొదటిగా ఆరాధించింది ఎవరో?
చూసారా? The man who experienced more storm, he will become more worshipper. ఏ వ్యక్తి అయితే అధికమైన తుఫాన్ల అనుభవం గుండా వెళ్తారో వారు అధికంగా ప్రభువుని ఆరాధిస్తారో They all became worshippers. వారందరూ ఆరాధకులయ్యారు. First time in their life, వారి జీవితంలో మొట్టమొదటిసారి they learned through this storm. వారు తుఫాను గుండా నేర్చుకున్నారు. All humbled. వారందరూ దీనులుగా They all తగ్గించుకున్నారు. knelt down. వారందరూ మోకరిల్లారు. Lord did not tell and gave any sign or something for them to worship, but they all knelt down and started worshiping. ప్రభు వారిని ఆరాధించమని ఏ సూచన కూడా చెప్పలేదు, ఏ సైగ కూడా చేయలేదు, ఏ మాట కూడా చెప్పలేదు. కానీ ప్రతిస్పందనగా వారు మోకరిల్లి ప్రభువుని ఆరాధించి మ్రొక్కారు. 13 people's meeting, worship meeting. అక్కడ 13 మందితో ఆరాధన కార్యక్రమం. Lord was sitting. ప్రభు కూర్చొని ఉన్నారు. One by one. Oh, there may be competition. ఒకరి తర్వాత ఒకరు బహుశా పోటీపడి ఆరాధించవచ్చు. Yes, because they learned this worship and humbleness and coming down only this experience of the storm in their life. వారి జీవితంలో ఈ తుఫాను అనుభవం గుండా వెళ్ళట ద్వారానే ఆరాధనను దీనులుగా తగ్గించుకొనటమో నల్లగొట్టబడటమో వారు నేర్చుకున్నారు. Worship is such a precious thing. ఆరాధన అనేది ఎంతో ప్రశస్తమైనదే. And Lord expects us to worship Him. మనము ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుకుంటాడు. Yes, this is the lesson God taught them. దేవుడు అవును వారికి నేర్పించిన పాఠం ఇది. First time they became a worshipper. మొట్టమొదటిసారి వారు ఆరాధకులయ్యారు. They all came and started worshiping Him. వారందరూ వచ్చి మ్రొక్కి ప్రభుని ఆరాధించారు. Yes, the Lord, He deserves our worship. ప్రభువు మన ఆరాధనలకు యోగ్యుడైంటున్నాడు, మన ఆరాధనలు కోరుకుంటాడు. I don't know how much really you spend time in worshiping the మీరు Lord. ప్రభుని ఆరాధించడంలో ఎంత సమయాన్ని గడుపుతారో నాకు తెలియదు. I know some people, not all. నాకు కొద్దిమంది తెలుసు, అందరు కాదు. They give the worship message, 10 minutes they don't spend in worshiping. వారు ఆరాధన వాక్యం చెప్తారు కానీ 10 నిమిషాలు ప్రభుని ఆరాధించడంలో గడపరు. I have seen it. నేను దాన్ని చూశాను. 10 minutes they can't spend every day worshiping the Lord. ప్రతి దినము 10 నిమిషాలు ప్రభుని ఆరాధించడంలో కేటాయించలేరు. What a shameful thing it is. ఎలాంటి సిగ్గుకరమైన విషయము. When you get up, మీరు లేచిన వెంటే kneel down, start worshiping the Lord. మోకరిల్లి ప్రభుని ఆరాధించడం As ఆరంభించండి. much as you can. మీకు ఎంత వీలైతే అంతగా Till ఆరాధించండి. you get satisfied. మీరు తృప్తిపరచబడేంతగా This ఆరాధించండి. is exactly what I do in my life. I've been doing for many years. నా జీవితంలో- Even till today. నా జీవితంలో అదే చేశాను, చేస్తూ వచ్చాను. సంవత్సరాలు గడిచాయి, ఈ దినము కూడా అదే విధంగా చేస్తున్నాను. I worship Him till I am satisfied. నేను తృప్తిపరచబడేంత వరకు కూడా ప్రభుని ఆరాధిస్తూనే You ఉంటాను. are lost when you enter into the worshiping. మీరు ప్రభుని ఆరాధించడంలో ప్రవేశించినప్పుడు మిమ్మల్ని మీరు సంపూర్ణముగా You will మైమర్చిపోతారు. be lost. మీరు మైమర్చిపోతారు. Keep on worshiping Him. ప్రభుని ఆరాధిస్తూనే ఉంటారు. What a great God we have. మనం ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉంటున్నాము. Spend more time in worshiping. ఆరాధించడంలో అధికమైన సమయమును గడపండి. Please try. దయచేసి ప్రయత్నము చేసి ప్రయత్నించి చూడండి. I am not giving a theoretical, I am giving you a practical lesson. నేను ఏదో మాటలతో నేర్చుకున్న పాఠాలు చెప్పట్లేదు కానీ ఆచరణ పూర్వకంగా నేర్చుకుంది To చెప్తున్నాను. take some references on worship and give the message for worship. ఏదో ఆరాధన కొరకు కొన్ని వచనాలను తీసుకొని ఆరాధన కొరకు వాక్యం చెప్పడం Dear కాదు. once you enter into that atmosphere of worship, I will tell you, you will be lost. ప్రియులారా, నేను చెప్తున్నాను కదా, ఆరాధించే వాతావరణంలోనికి ఒక్కసారి మీరు ప్రవేశించినప్పుడు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మైమర్చిపోతారు. And when you open the eyes and see, my God, so much of time I worship. మీరు కళ్ళు తెరిచి ఆ గడియారం వైపు చూస్తే, అబ్బా నేను ఇంతసేపు ఆ ప్రభుని ఆరాధించగలిగింది అనుకో. Many times it has happened to me. I'm telling you the truth. చాలా సార్లు నా జీవితంలో జరిగింది, నేను సత్యం చెప్తున్నాను. This is true. ఇది సత్యము. Spend more when you feel the presence of God. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నప్పుడు And then you start worshiping. అప్పుడు ప్రభుని ఆరాధిస్తుంటే I'll tell you, you will be in heaven. మీరు పరలోకంలో ఉంటారు. This is exactly Lord wanted these disciples to learn. ప్రభువు ఆయన శిష్యులు ఇదే నేర్చుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. During that time when he was preaching there, ఆ సమయంలో అక్కడ బోధించేటప్పుడు if the Lord calls disciples and say,
come and worship. None of them would have worshipped. ఒకవేళ ప్రభుయే గాని శిష్యులను పిలిచి ఆ కూడిక జరిగే సమయంలో ఆరాధించమంటే ఎవరు ఏం ఆరాధిస్తారు? ఎవరు ఆరాధించేవారు కాదు. I don't think they would have worshipped. వారు ఆరాధించుంటారని నేను అనుకున్నాను. But now, కానీ ఇప్పుడు nobody told them. ఎవరు కూడా చెప్పలేదు. They all knelt down. వారందరూ మోకరిల్లారు. Yes, that this is the purpose of God sending them to the storm. ఈ ఉద్దేశాన్ని బట్టి ప్రభువు శిష్యులను తుఫానులోనికి పంపించాడు. Yes, so many lessons. ఎన్నో పాఠాలు. Number 1, మొట్టమొదటి పాఠము, he wanted them, they are only servants, not the bosses. వారు కేవలము పరిచారకులు అంటే పరిచర్య చేసేవారుగా మాత్రమే ఉండాలి, యజమానులుగా ఉండకూడదని నేర్పించాడు. Their pride must be broken. వారి యొక్క గర్వము విరగొట్టబడాలి. మేమా అనేది పోవాలి. మేమా అన్నది పోవాలి. I will అనేది రావాలి. నేను అన్నది రావాలి. Lord, I will do that. ప్రభువా నేను చేస్తాను. Lord, you want me to do this? ప్రభువా నేను ఇది చేయాలా? Yes, అవును I will do that. ప్రభువా అది చేస్తాను. We must come to that standard. మనము ఆ అనుభవానికి రావాలి. ఎప్పుడు వస్తాము? ఎప్పుడు వస్తావు? Only when we face a severe, dangerous storm in your life. నీ జీవితంలో భయంకరమైన తుఫాను అనుభవం గుండా వెళ్ళినప్పుడే వస్తావు. No other way we can learn. వేరే మార్గములో నేర్చుకోలేము. That's the only way. అదే ఏకైక మార్గము. The Lord has to teach the disciples is storm in their life. ప్రభువు వారి జీవితంలో నేర్పించాలంటే ఈ తుఫాను అనుమతించాలి. And thereafter we see their life has been drastically changed. అక్కడ నుండి చూస్తే వారి జీవితం ఎంతో అద్భుతమైన విధానంలో మార్పు చెందింది. All their life has been changed. వారి జీవితం అంతా మారిపోయింది. They became new people. వారు నూతనమైన వారుగా మార్చబడ్డారు. They could see the new things. వారు నూతనమైన విషయాలు చూడగలిగారు. They could experience the new things in their వారి life. జీవితంలో నూతనమైన విషయాలు అనుభవించారు. Storm. తుఫాను. What a blessing the storm will bring. తుఫాను ఎలాంటి ఆశీర్వాదాన్ని తెస్తుంది. Many times when the storm comes in our life, చాలాసార్లు తుఫాను మన జీవితంలో వచ్చినప్పుడు many believers will experience. I have experienced many storms. చాలా విశ్వాసులు అనుభవిస్తుంటారు. నా జీవితంలో కూడా నేను అనేకమైన తుఫాన్లు అనుభవించాను. Such a big storm. Many times many storms came. ఎన్నో తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు నా జీవితంలో వచ్చాయి. In 1996, 1996వ సంవత్సరం my whole family we went to Kalimpong for convocation. మా కుటుంబస్తులు మేమందరం కూడా కాలిఫాంగ్ లో ఉండే అక్కడ సమాజ కూడికలకు వెళ్ళాము. Myself, my wife, all my children. అంకుల్ గారు, ఆంటీ గారు, పిల్లలందరూ కూడా వెళ్ళారు. We were coming back in a train. మేము ట్రైన్ లో తిరిగి వస్తున్నాము. When we were coming, మేము తిరిగి వచ్చేటప్పుడు somewhere in Orissa, ఈ ఒరిస్సా ఆ మధ్య ప్రాంతంలో the compartment where we were sitting, it caught fire. మేము ఏ కంపార్ట్మెంట్ లో అయితే కూర్చొని వస్తున్నామో దానికి మంటలు అంటుకున్నాయి. Big fire. గొప్ప మంటలు. You can imagine running train and compartment caught the fire, how people will behave. మీరు ఊహించవచ్చు, పరిగెడుతున్న ట్రైన్ లో మంటలు వస్తున్నప్పుడు ఆ బోగిలో ఉన్న వారందరూ కూడా ఏ విధంగా ఆందోళన పడి ప్రవర్తిస్తారు. They're shouting, running. వారు అరుస్తున్నారు, అటు ఇటు I వెళ్తున్నారు. have all little children. అంకుల్ గారికి ఏమో చిన్న చిన్న పిల్లలు. Then I said, please don't get up. నేనన్నాను, దయచేసి లెగవద్దు. Because they will be stamped and they will die. ఒకవేళ ఆ మధ్యలోనికి వెళ్తే తొక్కబడి చనిపోతారు. Because people were running like that. ఎందుకంటే అక్కడ ఉన్న వారు అంతగా They're పరిగెడుతున్నారు. not bothered about their luggage. వారి యొక్క లగేజ్ గురించి పట్టించుకోవట్లేదు. Bhago, but kahan bhago? చూడండి, బాగో పరిగెత్తు ఎక్కడికి పరిగెత్తు. Where they can run? ఎక్కడికి పరిగెడతారు? And that fire was increasing because of the wind when it going. ఆ ట్రైన్ ఏమో వేగంగా వెళ్తా ఉంటే అక్కడికి వచ్చే గాలిని బట్టి ఆ మంటలు ఇంకా అధికమవుతా ఉంది. Then we decided, అప్పుడు మేము ఒక తీర్మానం చేసుకున్నాము, let's all die together. మనమందరం కూడా కలిసే చనిపోదాము. Let all of us die. Let all of us go together with the Lord. మనమందరం కూడా కలిసి ప్రభు యొద్దకు వెళ్దాము. Don't get up, no movement. ఎవరు కూడా లెగవద్దు, వెళ్ళవద్దు. Let us all kneel down. మనమందరం మోకరిద్దాము. Then we started praying. మేము ప్రార్థించడం ఆరంభించాము. God help us. దేవా మాకు సహాయం It's a చేయండి. big storm upon us. ప్రభువా మా పైన గొప్ప తుఫాను వచ్చింది. Lord, if we have to come to you, take all of us together. ప్రభువా ఒకవేళ నీ యొద్దకు రావాలంటే మమ్మల్ని అందరినీ తీసేసుకో. One by one, all little children, they were crying before God, Lord help us, Lord help us, Lord help us, stop this fire. మా చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ప్రభువా సహాయం దయచేయి, ఈ మంటలను ఆర్పేసేయని ప్రార్థిస్తున్నారు. God heard our prayer. దేవుడు మా ప్రార్థన విన్నాడు. He put out the fire. ఆయన మంటలను ఆర్పేశాడు. We could see with our own eyes. మా కళ్ళతో దాన్ని చూడగలిగాము. And we all were safe. మేమందరమే ప్రాణాలతో బయటపడ్డాము.
And next we have to go Kakinada for special meetings. దాని తర్వాత మరుసటి రోజు మేము కాకినాడ ప్రత్యేకమైన కూడికలకు వెళ్ళాలి. With a great joy. We thought we all will go to heaven, but Lord has taken us to Kakinada. మేము అనుకున్నాము మేమందరినీ ప్రభు పరలోకానికి వెళ్ళాలనుకుంటే దేవుడేమో కాకినాడకు పట్టుకుపోయాడు. What a storm it was. ఇలాంటి తుఫాన్ అది. Paul says, పౌలు అంటున్నాడు, in 27 chapter, we are going to see the storm later on. ఈ తుఫాన్ని తర్వాత మనము ధ్యానం చేద్దాము. He says, తనంటాడు, by seeing the storm, ఈ తుఫాన్ని చూడటం ద్వారా all the hope of survival has gone away. మేము ప్రాణాలతో బ్రతుకుతామన్న ఆశలు సంపూర్ణంగా పోయాయి. మొత్తగా పోయింది. No hope at all. ఇంకా అసలు సంపూర్ణంగా ఏ మాత్రమే నిరీక్షణ లేదు. That was our condition. అది మా పరిస్థితి. Oh God, help us. ఓ దేవా మమ్మల్ని కాపాడు. Stop this fire. ఈ యొక్క మంటలను ఆపేయ్. Stop this storm. ఈ యొక్క తుఫాను ఆపేయ్. God heard our prayer. దేవుడు మా ప్రార్థన విన్నాడు. Little children, చిన్న పిల్లలు, oh they were all praying. When we asked them to pray in family prayer, నాకు నిద్ర వస్తుందంట. అక్కడ ఎవరికి నిద్ర? చూడండి, కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయమంటే నిద్ర వస్తుంది అంటారు కానీ అక్కడ ఒక్కరికి నిద్ర రాలేదు. Everybody was alert. అందరూ మెలకుతూ ఉన్నారు. We could see the power of God. దేవుని యొక్క శక్తిని చూడగలిగాము. Lord brings certain situation in our life. దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. It's only to make us humble. మనల్ని దీనులుగా తగ్గించడానికి మాత్రమే. Make us humble. మనల్ని దీనులుగా తగ్గించడానికి. We are expected to be a humble people. మనము దీనులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. And this disciple, the way they knelt down and they started worshiping, that shows what a humbleness have come in them. శిష్యులు వారు అక్కడ మోకరిల్లి మ్రొక్కి ప్రభుని ఆరాధిస్తుండగా వారిలో ఎంత దీనత్వము ప్రవేశించిందో మనము చూడగలుగుతాము. And what did the Peter learn? పేతురు ఏం నేర్చుకున్నాడు? Never attempt to show himself. ఎప్పుడు కూడా తనను తాను కనపరుచుకోవడానికి చూయించుకోడు. చూయించొద్దు. Never attempt to show yourself. మిమ్మును మీరు చూయించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయవద్దు. That great lesson Peter has learned through that storm. పేతురు ఆ గొప్ప పాఠాన్ని ఆ తుఫాను ద్వారా నేర్చుకున్నాడు. So many lessons. ఎన్నో పాఠాలు. God made them humble. దేవుడు వారిని దీనులుగా చేశాడు. God taught them that he is a creator. ఆయన సృష్టికర్తని దేవుడు వారికి నేర్పించాడు. He is not only ordinary man, he is a powerful God. ఆయన సాధారణమైన మనుషుడు మాత్రమే కాదు గాని సర్వశక్తుడైన దేవుడిని నేర్పించాడు. And all these things they came to know only through the storm. ఇవన్నీ కూడా తుఫాను ద్వారా వారికి తెలియబడింది. That's why he forced them to enter into the. అందుకొరకే బలవంతముగా వారిని దోణిలో అద్దరికి పంపించాడు. Sometimes forcibly God will take you to break the proud. కొన్నిసార్లు గర్వాన్ని విరగొట్టడానికి బలవంతంగా తీసుకొని వెళ్తాడు. Into the storm. తుఫానులోనికి తీసుకొని వెళ్తాడు. That is not to trouble us. అది మనల్ని కలవరపెట్టడానికి కాదు. Lord did not send that to trouble us. అది మనల్ని కలవరపెట్టడానికి, కలవరపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రభు పంపించలేదు. To teach us the precious lesson. ప్రశస్తమైన పాఠములు నేర్పించడానికి. We need storms. మనకు తుఫాన్లు కావాలి. Yes, there are certain lessons only in the storm we can learn. కొన్ని పాఠాలు ఉన్నాయి కేవలం తుఫాన్లో మాత్రమే నేర్చుకుంటాము. And those storms have become a great storm of blessing to the disciples. ఆ తుఫానులో శిష్యుల యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదముగా మార్చబడ్డాయి. If somebody asked disciples, ఎవరైనా శిష్యులను అడిగారు అనుకోండి, when did you first worship the Lord? ఎప్పుడు మీరు ప్రభుని మొట్టమొదటిగా ఆరాధించారు? When we gone through storm. వారంటారు కదా, అయ్యో మేము తుఫాను గుండా వెళ్ళినప్పుడు After the storm we started worshiping. ఆ తుఫాను తరువాత ప్రభుని ఆరాధించాము. First time in our life. మా జీవితంలో మొట్టమొదటిసారి we worshipped him. మేము ఆయనను ఆరాధించాము. And that worship has come through the storm. ఆ ఆరాధన తుఫాను గుండా వచ్చింది. What a precious lessons. ఇలాంటి ప్రశస్తమైన పాఠం ఇది. Lord, that's how he prepared the disciples, finally made them a people who could make the world upside down. Same people. ప్రభువు అలాంటి వారిని వాడుకొని వారికి పాఠాలు నేర్పించడం ద్వారా లోకమును తలక్రిందులు చేసేవారుగా వారిని మార్చాడు. We need storms. మనకు తుఫాన్లు కావాలి. It's painful thing. అది ఎంతో బాధాకరమైనది. But we need that. కానీ మనకు అది అవసరము. We don't learn lessons so simple. మనము సులువైన విధానంలో పాఠాలు నేర్చుకోము. That's why God brings the storm. అందుకొరకే తుఫాను అనుమతిస్తాడు. If God brings a storm, ఒకవేళ దేవుడు తుఫాను తెస్తే joyfully accept. సంతోషంగా అంగీకరించండి. And ask the Lord. ప్రభుని అడగండి, Lord, why did you send this storm? ప్రభువా, ఈ తుఫాన్ని నా జీవితంలో ఎందుకు అనుమతించావు? What is that I have to learn? నేను నేర్చుకోవాల్సిందేంటి? With all humbleness. దీనులుగా తగ్గించుకొని, Lord, please teach me what I have to learn. ప్రభువా, నేను ఏమి నేర్చుకోవాలో నాకు దయచేసి నేర్పించండి. God will teach us. దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Lord, help us to understand and know and learn all these precious lessons
through the storm. దేవుడి తుఫానుల ద్వారా ప్రశస్తమైన పాఠంలో, ప్రాముఖ్యమైన పాఠంలో మనము తెలుసుకునేలాగున, నేర్చుకునేలాగున దేవుడు సహాయం చేయను గాక. May God bless the word. దేవుడు ఆ వాక్యమును దీవించును గాక.